ఈ మధ్య ఇవి చలాన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు కదా సార్, దానికి కూడా రోడ్డు మీద గుంపులు గుంపులకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన స్పాట్లో ఉండి అప్పటిదప్పుడు బండ్లు ఆపేసి హెల్మెట్ ఉన్నా కూడా ఆపుతున్నారు కొంతమంది. చలాన్ జస్ట్ వాళ్ళు రికవర్ చేసుకోవడానికి వాళ్ళకి పడిన చలాన్ని. అండ్ మనకు కట్టాలని ఇంట్రెస్ట్ ఉండదు, మనకు అప్పుడే పడి ఉంటుంది. అది కడతాం సార్, ఒక 2 days ఆగాక నేను కొంచెం వెరిఫై చేసుకుని కడతా అంటే అంత టైం కూడా ఇవ్వట్లే. ఇప్పుడే కట్టెళ్ళు నాకు అట్లీస్ట్ నీకు 4000 ఉంది, 3000 కట్టు, లేదా ఈ రోజు కడితే నీకు 50% ఆఫ్, లేదా 2000 కట్టు అంటున్నారు. అమ్మాయిలు లేదు అబ్బాయిలు. ఒకప్పుడు అమ్మాయిలు ఆపరు అబ్బాయిలని ఆపుతారు అనేది ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఎక్కడ చూసినా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఆపేస్తున్నారు. అసలు ఇది కరెక్టా? వాళ్ళు అలా అంత దౌర్జన్యంగా ఆపేసి అప్పటిదప్పుడు చలాన్ని కలెక్ట్ చేసేసుకునేది, ఆ విధానం కరెక్టా? ఇదే విషయాన్ని గురించి నేను 3 సంవత్సరాల క్రితము తెలంగాణ హానబుల్ చీఫ్ జస్టిస్ వరకు లెటర్ రాయడం జరిగింది. ఎందుకు అని అంటే కనుక యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి యాదగిరి గుట్ట దగ్గర ఒక చిన్న బాబుకి ఎమర్జెన్సీ అయితే గనక ఒక అంబులెన్స్లో ఒక ప్రైవేట్ వెహికల్లో నీలోఫర్కి తీసుకొస్తున్నప్పుడు యాదగిరి గుట్టలో ట్రాఫిక్ పోలీసులు ఆ వెహికల్ని ఆపి ఈ వెహికల్ మీద పెండింగ్ చలాన్స్ ఉన్నాయి, ఇది కడితేనే మేము పంపిస్తామని అంటే గనక అతని దగ్గర డబ్బులు లేకపోతే వీళ్ళు వదలకపోతే చిన్నపిల్లడు ఉన్నాడు చనిపోతున్నాడు అని చెప్పినా కూడా వినకుండా వెహికల్ ఆపితే ఇతను వెళ్ళి ఫోనులు చేసి దగ్గరలో ఉన్న మీ సేవాకి వెళ్ళి చలాన్ క్లియర్ చేసి వచ్చే టైంకి 1 hour 15 minutes ఏమో అయ్యింది. ఇలా బాబు చచ్చిపోయాడు. రైట్. అదేవిధంగా ఇక్కడే చింతల బస్తీ అని ఉంటుంది ఖైరతాబాద్ దగ్గర, అక్కడ ఒక వ్యక్తి వెహికల్ మీద చలాన్స్ ఉన్నాయి అని చెప్పని వెహికల్ ఆపి ఆ చలాన్లు కడితేనే నేను పంపిస్తామని చెప్పని ఆ వెహికల్ని బలవంతంగా చట్టవిరుద్ధంగా లాక్కున్న పోలీసులు అతన్ని వెహికల్ ఇవ్వకుండా పంపించేస్తే అతను అనుమానంతో ట్రాఫిక్ పోలీసుల పేరు ఆత్మహత్య లెటర్లో రాసి హ్యాంగ్ చేసుకుని చచ్చిపోవడం జరిగింది. ఆ కేసును బయటికి రానిలేదు. వాళ్ళ కుటుంబానికి అమౌంట్ ఇచ్చి సెటిల్ చేశారు పోలీసులు. ఈ విషయాలన్నింటిని క్రోడీకరించి పెండింగ్ చలాన్స్ ఉన్నా కూడా ఆపే అధికారము పోలీసులకి లేదు, అది చట్టము అని చెప్పని రాసిన తర్వాత మొన్న హైకోర్టు వారు ఒక కేసులో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. పెండింగ్ చలాన్ల పేరుతోటి వాహనాలు ఆపే అధికారం మీకు లేదు, బలవంతంగా వసూలు చేసే అధికారం మీకు లేదు. వాళ్ళు కట్టకపోతే గనక వాళ్ళకే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇచ్చి మీరు కోర్టులో ఛార్జ్షీట్లు ఫైల్ చేయాలి తప్ప ఆ విధంగా చేయడానికి వీల్లేదని చెప్పి జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అవ్వట్లేదు సార్ ఇది. సో అవ్వట్లేనప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఎవరో ఒకరు ఇనిషియేట్ చేసుకుని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పని పోలీస్ అధికారుల మీద కోర్టు ధిక్కరణ చర్య అనేది వేయాలి. ఇప్పుడు అర్థమైంది. ఇది చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఏంటి అని.